Lord, it is heartbreaking. ఆయన మా హృదయాలు పగిలిపోయిన When an innocent person is killed, ఆయన ఒక అమాయక వ్యక్తి చనిపోయినప్పుడు it is చంపబడినప్పుడు heartbreaking. అనేది మా హృదయాన్ని When a గాయపరిచింది. young woman is raped, యవనస్తురాలు బలత్కరించబడినప్పుడు Lord, it is heartbreaking. మా హృదయం పగిలిపోతూ ఉంది నాయన. When people are murdered, ఆయన ప్రజలు చంపబడుతూ ఉన్నప్పుడు Lord, it is heartbreaking. మా హృదయాలు పగిలిపోతూ When the ఉన్నాయి. hatred is spread, ఆయన అసహించుకునడం Lord, it ఎక్కువైపోతూ is ఉంది. heartbreaking. అది మా హృదయాలు పగలగొడుతూ ఉంది. Works of the evil spirit. తన దురాత్మల యొక్క కార్యాలు చూచినప్పుడు Lord, every evil spirit be removed. ఆయన ప్రతి ఒక్క దురాత్మ శక్తులు కూడా Fill every heart with your love and passion. అవి తీసివేసి ఆ యొక్క హృదయములలో నీ యొక్క కనికరము ప్రేమతో నింపండి. Let there be unity among every single individual, Lord. ప్రతి ఒక్క వ్యక్తి మేమందరము కలిసి అన్యోన్యంగా ఏకత్వం ఉండే భాగ్యం దయచేయండి. Lord, let every eye see your power. నానా ప్రతి ఒక్కరి నేత్రము నీ శక్తిని చూడాలి. Let every tongue confess. ప్రతి నాలుక Let ఒప్పుకోవాలి. every heart be filled, Lord. నానా ప్రతి వారి హృదయం నింపబడాలి. Not just with hatred to remove others, but with love and compassion and passion. ఇతరులను లేకుండా చేయాలనేటువంటి అసహ్యం గాని ద్వేషము గాని లేకుండా నీ ప్రేమ కనికరములతో ప్రతి వారి హృదయం నింపబడాలి. Lord, terrorism is increasing in this world. మన లోకములో టెర్రరిజం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. Lord, wars are increasing in this world. యుద్ధములు కూడా ఎక్కడ చూసినా పెరిగిపోతూ ఉన్నాయి. Lord, death and destruction is increasing in this world. ఆయన మరణము నాశనము ఈ లోకములో చాలా ఎక్కువ అయిపోతూ ఉంది. Selfishness is increasing in this world. ఈ లోకములో స్వార్థం అనేది ఎక్కువ అయిపోతూ ఉంది. Lord, remove every selfishness. అలాంటి స్వార్థం అంతా కూడా తీసివేయండి Remove నాయన. every terrorism. టెర్రరిజం తీసివేయండి నాయన. And Lord, if they are not changed, remove them from this world to eradicate terrorism and punish them if they are not changed, Lord. ఆయన ఒకవేళ ఎవరైనా ఇలాంటి తీవ్రవాదం నుంచి వారు విడుదల పొందుకోనకపోతే నీ శిక్ష వారి మీదకి వచ్చి వారిని లేకుండా చేయమని అడుగుచున్నాను. Lord, you said, whatever we bind on the earth shall be bound in heaven. మేము ఈ భూమి మీద దేనిని బంధిస్తామో అది పరలోకమందును బంధించబడని మీరు Lord, we are చెప్పినారు. binding the works of the enemy. నానా శత్రువు యొక్క కార్యములను మేము బంధిస్తూ ఉన్నాము. We release the mighty Holy Spirit. బలమైన పరిశుద్ధాత్మను ఇక్కడ మేము విడుదల చేస్తూ That ఉన్నాము. there will be such a clear understanding of evil plans in this world. దురాత్మల యొక్క ప్రణాళికలు ఏమేమైతున్నావో అవి మేము అర్థం చేసుకున్న వాటిని వమ్ము చేయనట్లు చేయండి. Lord, Satan, you said Satan came to kill and destroy. నానా సాతానుడు హత్య గావించడానికి నాశనం చేయడానికి వస్తాడని మీరు Lord, చెప్పారు. you said you came to save everyone. కానీ మీరైతే ప్రభువా ప్రతి ఒక్కరిని రక్షించడానికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. It is time for salvation. నానా రక్షణ కొరకైన సమయం ఇది. It is time for peace. నానా శాంతి కొరకైన సమయం ఇది. It is time for prayers. ప్రార్థనలు చేయడానికైన సమయం ఇది. It is time for the Holy Spirit. పరిశుద్ధాత్మ కొరకైన సమయం ఇది. Lord, 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 we are praying. ప్రభువా 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 మేము We are ప్రార్థిస్తున్నాం. begging you. నాయన మిమ్మల్ని We are బ్రతిమలాడుతున్నాం. beseeching you. నాయన మిమ్మల్ని Come బ్రతిమలాడుతున్నాం. down from heaven. నాయన పరలోకము నుండి దిగిరండి. Do wonders and miracles in every heart. అద్భుతాల్ని ఆశ్చర్యమైన కార్యాల్ని ప్రతి వాని హృదయంలో మీరు చేయండి. Lord, there are 15 crore Telugu people around the world in India. భారతదేశంలోను అలాగే చుట్టుపక్కల ప్రపంచ దేశంలోనూ 15 కోట్ల మంది కంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. Lord, there are 150 crore Indians in India around the world. భారతదేశంలోనే ఇతర చోట్ల కూడా చూస్తే 150 కోట్ల మంది భారతీయులు అన్ని చోట్ల ఉండి ఉన్నారు. Bless every Indian, Lord. అలాగే ప్రతి భారతీయుడిని దీవించండి. Bless every citizen, Lord. ఆయన ప్రతి ఒక్క పౌరుడిని మీరు దీవించండి. Fill with your goodness, Lord. ఆయన నీ మంచితనముతో వారిని నింపండి. Fill with your kindness, Lord. నానా నీ యొక్క దయతో వారిని నింపండి. Fill with your salvation, Lord. నానా నీ యొక్క రక్షణ వారికి ఇవ్వండి. Fill with your power, Lord. నానా నీ శక్తితో వారిని నింపండి. Fill with your glory, Lord. నీ మహిమతో వారిని నింపండి. Fill with your compassion, Lord. నానా నీ కనికరముతో వారిని నింపండి. Fill with your understanding, Lord. నానా నీ యొక్క అవగాహనతో వారిని నింపండి. Fill with your miracles, Lord. నాయనా నీ అద్భుతాలతో వారిని నింపండి. Fill with your grace, Lord. నీ కృపతో ప్రతి ఒక్కరిని నింపండి.
Fill it in the name of Jesus. నింపండి యేసు నామములో మీరు హృదయాన్ని మీ కలిగి Oh Lord, we నింపండి. thank you, Lord. ప్రభువా నీకు వందనాలు Lord, చెల్లిస్తున్నాము. we thank you, Lord. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. Let there not be any evil in any citizen in this country, Lord. నాన్న ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుని విషయంలో ఏ విధమైనటువంటి కీడు లేకుండా వారిని కాపాడండి. In Jesus' name, love. యేసు నామములో ప్రేమే ఉండాలి. Father, let every religious freedom prevail in this country, Lord. నాయన ప్రతి విధమైన మతములకు కావలసిన స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఈ దేశంలో ఉండును గాక. Let Hindus live in peace. హైందవులు సమాధానముతో Let జీవించుదురు Muslims గాక. live in peace. మహమ్మదీయులు సమాధానముతో Let జీవించుదురు Christians live గాక. in peace. క్రైస్తవులు శాంతితో Let జీవించుదురు the గాక. Sikhs live in peace. సిక్కు మతస్థులు శాంతితో Let జీవించుదురు the గాక. Buddhists live in peace, Lord. బౌద్ధ మతస్థులు నీ శాంతిలో జీవించుదురు Let గాక. the Jews live in peace. యూదులు కూడా నీ శాంతిలో ఉందురు గాక. Lord, our nation is a nation of peace. ప్రభువా మా యొక్క దేశము శాంతిగా ఉండినటువంటి దేశం. Lord, bless this nation of Gandhi. నాయన గాంధీజీ ఉండినటువంటి దేశాన్ని దీవించండి. Bless this nation of Ambedkar. నాయన అంబేద్కర్ గారి యొక్క దేశం Bless this దేశాన్ని nation of Patel. పటేల్ గారికి సంబంధించిన దేశాన్ని దీవించండి. Bless this nation of great leaders who promoted peace. నాయన గొప్ప నాయకులైన శాంతిని ప్రోత్సహించిన ఈ దేశాన్ని దీవించండి. Lord, if any leader promoting hatred, please change them, Lord. నాయన ఎవరైనా నాయకులైన కూడా నాయన శాంతికి బదులుగా వ్యతిరేకతలను పోరాటాలను కలిగిస్తుంటే వారి యొక్క హృదయములను Lord, మార్చండి. change their hearts, Lord. నాయన వారి హృదయములను మార్చండి. Change their minds, వారి Lord. మనస్సులను మార్చండి. Change their lives, Lord. నాయన వారి యొక్క జీవితాలను Come మార్చండి. into their hearts, Lord. వారి హృదయంలోనికి రండి. Pour in your Holy Spirit, Lord. నాయన పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించండి. Oh, thank you, Lord. ప్రభువా నీకు వందనాలు నాయనా. Nothing is impossible, Lord. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. Everything is possible, Lord. సమస్తము మీకు సాధ్యమే Yes, ప్రభువా. it doesn't look like it's possible. నేను ఒకవేళ చూడబోతే ఇది సాధ్యములుగా అనిపించకపోవచ్చు. Lord, you said it. కానీ మీరు చెప్పారు, When I'm with you, who can be against you? నేను మీతో ఉన్నప్పుడు మీకు తోడుగా ఉన్నప్పుడు మీకు విరోధంగా ఎవరు ఉండగలరు? Lord, let every person reach 10, Lord. నానా ప్రతి ఒక్కొక్కరు ఒక్క వ్యక్తిని కాకుండా 10 మందిని రీచ్ అవ్వగలిగినట్లు చేయండి. Let everyone be anointed to reach 100, Lord. నానా వందల కొలది ప్రజలైనటువంటి వారిని వారు ఈ శాంతితో వెళ్ళగలిగినట్లు చేయండి. Lord, you said in your word, ప్రభా నీ యొక్క వాక్యములో మీరు చెప్పారు, one can reach 1,000. ఒక్క వ్యక్తి 1000 మందిని ఆయన సంపాదించగలరు. Lord, everyone can make everyone to reach 1,000 with your love, Lord. అలాగన ప్రతి ఒక్కొక్కరిని నాయన 1000 మందిని నీ ప్రేమతో నింపగలిగినట్లు చేయండి. Lord, today is a great day. ప్రభా ఈ రోజు గొప్ప రోజు నాయనా. That it is a great day. ఇది ఒక గొప్ప రోజు. That it is a great day. నిజంగా ఇది ఒక గొప్ప రోజు. That it is a great day. అవునా ఇది గొప్ప రోజు. And we thank you for this day. ఈ దినమును బట్టి నీకు We వందనాలు. thank you for the Honorable Supreme Court, Lord. నాయనా సుప్రీం కోర్టు నాయకులను బట్టి నీకు వందనాలు. Yesterday they have given వచ్చేసండి ప్లీజ్ షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు దూరం వెళ్ళండి. షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు పక్క సైడ్ గా తీసేయండి. చంద్రపాల్
అవును